అపోస్తలుల సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. కాపరి సేవ చేసేటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. సత్యం కోసం నిలబడి సత్యాన్ని ప్రకటించి వాక్యపు లోతుల్లో ఉన్న విషయాలను శాస్త్రీయంగా అంటే చదువుకున్న వారికి కూడా అర్థమయ్యే విధంగా సైంటిఫికల్ గా తెలియచెప్పేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. అలా చెప్పే దైవజనుల్లో ప్రవీణ్ పగడాల గారు, గంటెల ప్రకాష్ గారు ముందుంటారు. అటువంటి ఇద్దరు దైవజనుల్ని ఈ సంవత్సరం పోగొట్టుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రార్థన చేద్దాం, దేవుడు ఇంకా గొప్ప సేవకులను లేపాలి. చదువుకున్న వారికి కూడా అర్థమయ్యే విధంగా శాస్త్రీయంగా కూడా బైబిల్ని నిరూపించాలన్నదే నా ఆశ. ఎందుకంటే చాలా మంది అంటారు, చదువు జ్ఞానము లేని వారు, విద్య లేని వారు దేవుణ్ణి నమ్ముతారు అని. అలా కాదు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే దేవుణ్ణి నమ్మారు, దేవుని ఉనికిని వారు ప్రకటించారు, ప్రచురించారు. మనం కూడా అలాగున అలాంటి విషయాలు తెలియచేయాలని ఆశతో నేను ఎప్పుడు ఉంటాను. అలాంటి గొప్ప దైవజనుల్ని కోల్పోవడం నిజంగా ఎంత చెప్పినా నాకు ఇంకా బాధగానే ఉంది. దేవుడు ఇంకా గొప్ప దైవజనుల్ని లేపాలి. వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ఆ సంఘాల కొరకు అలాంటి దైవజనులు లేపబడినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాము. వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మాట్లాడేటువంటి దేవ, ఈరోజు మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడమని నీ మాట కొరకు ఆశపడుతున్నాం, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాం. మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడి నీ వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరేలా చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ లోకంలో మనం బ్రతకాలంటే, క్రైస్తవునిగా జీవించాలంటే, ఈ లోకంలో జ్ఞానవంతులుగా ఉండాలంటే మనము కొన్ని నేర్చుకొని ఉండాలి. ఎవరైనా ఎంతవరకు నేర్పిస్తారు? తల్లి నడత నేర్పిస్తుంది, మాట నేర్పిస్తుంది, కొన్ని ఎలా బ్రతకాలో కొన్ని సలహాలు ఇస్తుంది. కానీ జీవితం అంతా తల్లి నేర్పిస్తుందా? నేర్పించలేదు కదా. తండ్రి ఉన్నాడు, కొన్నే నేర్పించగలడు. గురువు ఉన్నాడు, కొన్నే నేర్పించగలడు. జీవితాన్ని నేర్పేవారెవరు? పాఠాలు నేర్పేవారు ఉన్నారు, కొన్ని విషయాలు తెలియజేసేవారు ఉన్నారు. కానీ జీవితాన్ని నేర్పేవారు ఎవరున్నారు? జీవితాన్ని తెలియచేసేవారు ఎవరున్నారు? కొన్ని విషయాలు ఈ పూట మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక మాట మనం చదువుకొని వాక్యములో క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెనని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకయుండును. ఈ 2025వ సంవత్సరం దేవుడు నాకిచ్చిన వాగ్దానము ఇదే. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడొద్దు, వెరవకుండుము అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. అసలు ఈ విషయం అంతా మీతో ఎందుకు చెప్తున్నానంటే,
దావీదు మహారాజు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మందిరాన్ని కట్టాలని ఆశపడినప్పుడు దేవాతి దేవుడు దావీదుతో మాట్లాడుతూ, నీవు యుద్ధాలు బాగా చేశావు, నీ చెయ్యి రక్తముతో నిండి ఉన్నది, నీవు నా మందిరాన్ని కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పాడు. సరే, దావీదు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. నేను కడితే ఏముంది, నా కొడుకు కడితే ఏముంది, ఎవరైనా ఒకటే కదా అనుకున్నాడు. అనుకున్న తరువాత మందిరం అయితే కుమారుడు కడుతున్నాడు, కానీ మందిరములోకి అవసరమైనవన్నీ కూడా ఈ దావీదు చేయించాలని ఆశపడ్డాడు దగ్గరుండి. ప్రాంత నిబంధనలో మందిరం ఎలా ఉంటుందో మీతో చాలా సార్లు చెప్పాను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో కొన్ని వస్తువులు ఉంటాయి. బలిపీఠము, గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో కొన్ని వస్తువులు ఉంటాయి. సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ఇలాగున కొన్ని ఉంటాయి. ధూపవేదిక ఉంటాయి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఇవి ఎలా పడితే అలా తయారు చేయకూడదు. వాటిని తయారు చేయాలంటే కొన్ని క్రమాలు దేవుడు మోషేకి చెప్పాడు. ఆ క్రమ ప్రకారంగానే వాటిని తయారు చేయాలి. ఇప్పుడు ఆ బాధ్యతను దావీదు తీసుకున్నాడు. దగ్గరుండి ఆ మందిరంలో పెట్టవలసినటువంటి గిన్నెలను, పాత్రలను, ధూపవేదికను, మందసాన్ని, ఇవన్నీ కూడా దగ్గరుండి ఈయన చేయించాలనుకున్నాడు. వాస్తవంగా దావీదు చదువుకున్నది ఏమైనా ఉందంటే, అతడికి తెలిసిన చదువు ఏంటంటే గొర్రెలు కాసే చదువు తప్ప ఇంకో చదువు తెలియదు. గొర్రెలు కాచుకుంటూ అక్కడ ప్రభువుని స్తుతిస్తూ పాడేవాడు తప్ప ఓ చదువు జ్ఞానము, ఒక రాజ్య జ్ఞానము, ఈ జ్ఞానాలు ఏమీ తనకు లేవు. ఇప్పుడు అతని బాధ్యత ఎక్కువగా ఉంది, జ్ఞానము తక్కువగా, బాధ్యత పెద్దదిగా ఉన్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుని హస్తము వచ్చి అతనికి తెలియనిదంతా కూడా అతనికి నేర్పించిందట. ఈ రోజున నీకున్న జ్ఞానము తక్కువ, నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కానీ నీకున్నది చాలా తక్కువగా ఉంది. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నీకు నేర్పించే వారెవరూ లేకుండా నువ్వు బాధపడుతున్నావా? నాకు మాట్లాడడం తెలియట్లేదు బ్రదర్. మనుషులు స్వార్థపరులు, మనుషులు తెలివి మీరిపోతుంటే వారి చేతుల్లో నేను మోసపోతున్నాను. నాకు తెలియట్లేదయ్యా ఎవరితో ఎలా ఉండాలో. నాకు సరైన జ్ఞానము నేర్పించేవారంటూ ఎవరు లేరయ్యా. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పలేదు, మా నాన్నగారు చెప్పలేదు. ఇప్పుడు నాకు నేర్పించేవారు ఎవరు లేరు అని బాధపడుతున్నావా? నీకు అన్ని నేర్పించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు. నీకన్నీ నేర్పిస్తాడు ఆయన. నువ్వు ఏది నేర్చుకోవట్లేదు అని బాధపడద్దు, మనుషులు నేర్పించట్లేదని బాధపడద్దు. నా దేవుడే తన హస్తము చాపి నీకు రానిది నీకు నేర్పించబోతున్నాడు. అక్కడ 19వ వచనంలో ఎంత క్లుప్తంగా ఉంటదంటే, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను. నేర్పే దేవుని హస్తము యేసు నామములో మన యొద్దకు కూడా వచ్చి మనకు తెలియనిది దేవుడే నేర్పునుగాక. ఆయన నేర్పరిగా, ఆయన దగ్గర నేర్చుకునేటువంటి విద్యార్థులుగా మనము ఉందుముగాక. ఆమేన్. దేవుడే నేర్పించాలి, దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. బ్రదర్, దేవుడు నేర్పిస్తానంటున్నాడు కదా, మనకేమి నేర్పిస్తాడు దేవుడు? అసలు ముందు ఈ లోకంలో మనం బ్రతకాలంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏవి నేర్చుకోవాలి? ఒక 3 విషయాలు దేవుడు మనకు నేర్పించే 3 విషయాలు మీతో చెప్తాను. మీరందరూ నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఎలా నేర్చుకోవాలో రేపు చెప్తాను. దేవుడు ఎలా నేర్పిస్తాడు మనకి రేపు చెప్తాను. అసలు ఏమి నేర్పిస్తాడో ఈరోజు చెప్తాను. చూడండి, హోషేయ గ్రంథం అందరూ చూడాలి. ఇంతకు ముందు కూడా ఇలాంటి వర్తమానం చెప్పిన జ్ఞాపకం ఉంది నాకు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నేర్పించేవారు లేక బాధపడుతున్నారు. వారి మొరను విన్న దేవుడు ఈ వర్తమానాన్ని
నా హృదయంలో పెట్టాడు. ఒక వర్తమానాన్ని మీతో పంచుకుంటున్నామంటే మాకేమి ఇది చెప్పాలి అది చెప్పాలి ఏం షెడ్యూల్ ఉండదు. ముందు రోజు ప్రార్థన చేసుకుంటాం, రేపు ఏ వర్తమానం చెప్పాలయ్యా అంటే దేవుడు ఒక వర్తమానాన్ని మా మెదడులో పెడతాడు. అది తీసుకొచ్చి మీ ముందు పెడతాం. దేవుడు మా మెదడులో ఎలా పెడతాడో తెలుసా? మీ పరిస్థితికి తగ్గట్టుగా పెడతాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ నా దేవుడు హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు, నీ కన్నీటిని చూచే దేవుడు, నీ పరిస్థితిని గమనించే దేవుడు, నీ స్థితిగతులను పరిశీలిస్తున్న దేవుడు. ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను చూస్తున్న దేవుడు నీకు అవసరమైన మాటను తన దాసుని నోట ఉంచి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. మేమెంత, మా బ్రతుకులెంత, మేమేం తెలుసుకోగలం? నా దేవుడు మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఈ వర్తమానం మీ ఎదుట పెడుతున్నాను. అందరూ తీయండి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని అదే చదవండి. వానికి నడక నేర్పిన వాడను నేనే, వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారిని స్వస్థపరిచిన వాడైనను ఆ సంగతి వారికి మనసున పెట్టలేదు. అప్పుడు ఎఫ్రాయిము అనేటువంటి ప్రజల గురించి మాట్లాడితే, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఆనాటి కాలములో ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని ఎఫ్రాయిముకు దేవుడు నడక నేర్పాడు. నడక అంటే నడత దేనికి సాదృశ్యం? ప్రవర్తన. ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో. ఇప్పుడు ఉదాహరణకి వీడి నడత బాలేదురా, వీడి నడక చెడిపోయిందంటే నడిచే విధానం అని కాదు అక్కడ. నడక నేర్పించడం అంటే ప్రవర్తించడం. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో ఒక మాట ఉంటది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు అని. నడత శుద్ధి చేసుకోవడము అంటే ఊరిక నడవడం అని కాదు, కానీ ప్రవర్తన. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు నేర్పించాడట. ఈరోజు అలాగున్నాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియట్లేదు కదా? నా దేవుని పాదాల యొద్ద నేర్చుకో. అమ్మా, ఈ లోకంలో ఏ గురువు నేర్పించినా కొంతవరకే నేర్పగలడు. యేసయ్య పాదాలు దగ్గర ఆయన మనకు అన్నీ నేర్పగలడు. ఈ లోకములో గొప్ప యూనివర్సిటీల కంటే గొప్ప యూనివర్సిటీ ఏంటంటే, గొప్పలకే గొప్ప నా యేసయ్య పాదాలు. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను, మీకు అదే నేర్పుతున్నాను. ఏం తెలియకపోయినా యేసయ్య పాదాల యొద్దకు వచ్చాయి. నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, ఒక సేవకుని దగ్గర నేను ఎదిగి వారి దగ్గర ఉండి పెరిగి నేర్చుకున్నది లేదు, సేవకులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏం తెలియకపోయినా నాకు నేర్చుకున్నది ఏంటంటే, మా అమ్మగారు నేర్పించింది ఏంటంటే, ఏం తెలియకపోయినా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపో, ఆయన పాదాల దగ్గర పడిపో, అంతే. కన్నీరు కార్చు, నీ కన్నీటితో ఆయన పాదాలు తడుపు. ఎప్పుడైతే కన్నీటితో పాదాలు తడపబడతాయో, నా దేవుడే నేర్పిస్తున్నాడు, నేర్పించబోతున్నాడు. నడత మారాలి. ఉదాహరణకు చెప్పాలంటే, ఆదాము అవ్వలు తినకూడని పండు తిన్నప్పుడు వారి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు వారి ప్రవర్తన చిన్న పిల్లల వంటి మనసుతో, కల్లా కపటము లేని మంచి మనసుతో వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశారో, సర్పం మాటలు విని వారి జీవితాన్ని పాడు చేసుకున్నారో, వారి జీవితం అంతా సర్పపు ప్రవర్తన, సర్పపు నడత. సర్పం ఎలా నడుస్తుంది? స్ట్రైట్ గా వెళ్తుందా? సర్పపు నడత ఎలా ఉంటది? వంకర టింకరగా, కాసేపు అటు కాసేపు ఇటు, కాసేపు ఇటు. పాము అలాగునే ప్రాకుతుంది కదా. ఇప్పుడు వీరెప్పుడైతే పాము మాట విన్నారో, సర్పపు మాట విన్నారో, వీరి ప్రవర్తన కూడా అలానే మారిపోయింది. ఒకప్పుడు దేవుడు వస్తే ఆనందంగా పలకరించడానికి వచ్చే వీరు, దేవుడు వచ్చినప్పుడు వీరు ఎక్కడున్నారంటే ఒక చోట దాక్కున్నారట. ఓ చోట దాక్కుని, ఎందుకయ్యా
సర్పమే నాకు పండించింది అవ్వ చెప్పింది. వంకరి మాటలు, వంకరి ప్రవర్తన, సర్పపు ప్రవర్తన, స్థిర బుద్ధి లేదు. సరే అని ఆ ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టి వారిని మీరు ఏలండి అని ప్రపంచాన్ని వారికి అప్పగిస్తే, అన్న తమ్ముడి మీద పగ పెట్టుకొని తమ్ముడిని చంపి, వంకరి ప్రవర్తన, వంకరి నడత, పాపం విస్తరించిపోయింది ప్రారంభంలోనే. ఆ వంకరి నడత ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్లో పనిచేస్తుంది. మనకు తెలియకుండా మన మైండ్ లో కూడా కొన్ని పాపాలు ఉంటాయండి. కుళ్ళు ఒకటి, అసూయ, లేకపోతే ఎవరైనా ఓర్చుకోలేని మనస్సు, ఇంకా చెప్పాలంటే కొన్ని మనకు తెలియకుండా మన రక్తంలో ఉంటాయి. అవి మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఈ వంకరి ప్రవర్తన, పాము వంటి నడతం అన్నది. ఎంత వాక్యాలు విన్నా కొంతమంది బ్రతుకులు చూడండి బూతు మాటలు చేస్తుంటాయి. ఎంత వాక్యాలు విన్నా కొంతమంది బ్రతుకులు ఇంకా అంతే బ్రతుకులు, జీవితంలో మార్పు అంటూ ఉండదు. అదే జీవితం, అదే పాపం, అదే పాపపు నోరు, అదే గొడవలు, ఇక వారిలో మార్పు అంటూ లేదు. ఈ వంకరి నడత, వంకరి ప్రవర్తన, సర్పము వంటి నడత. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా నడతను మార్చాయా, నా నడతను మార్చాయా, సరైన నడత నాకు నేర్పించి అయ్యా నువ్వు ఆశపడితే, ఎఫ్రాయిము చేయి పట్టుకొని నా దేవుడు నడకను ఎలాగు నేర్పించాడో నీకు అలాగున ఆయన నేర్పిస్తాడు. మన ప్రవర్తన మనంతటా మనం మార్చుకోవాలంటే కుదరదండి. అందుకే కీర్తనలు 37:23 చరణం ఒకసారి చూడండి. కీర్తనలు 37:23. కీర్తన 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. నీ నడతను దేవుడే స్థిరపరచగలడు. నువ్వు అనుకుంటే అది అవ్వదు. నువ్వు నీతిగా ఉండాలంటే అది అవ్వదు, అది కష్టమే. దేవుడే నీ నడతను స్థిరపరచబోతున్నాడు. దేవుడే నీ నడతను ఆయనే ఆనందించున్నట్లుగా నీ నడతను మార్చబోతున్నాడు. మన నడత మారాలి. దేవుని దగ్గర అడిగి నేర్చుకుందాం. నా నడత మారాలయ్యా, నా ప్రవర్తన మారాలయ్యా. మనుషులుగా ఉన్నాం, కొన్ని కామాతురతతో కూడిన ఆలోచనలు వస్తుంటాయి, కొన్ని చేయకూడని పనులు చేయాలనిపిస్తూ ఉంటాయి. పాపం వైపు మనస్సు దొర్లింపబడుతూ ఉంటుంది. చూడరాని దృశ్యాలు చూడాలని మనస్సు అటువైపు మల్లుతూ ఉంటుంది. ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నా నడత బాగుపడని స్థితిలోనూ ఉన్నామేమో. దేవుణ్ణి అడుగు, అయ్యా నా నడత మార్చు, నాకు నడక నేర్పు అని అడిగితే, ఎఫ్రాయిముకు నడక నేర్పినట్లుగా, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని ఎఫ్రాయిముకి దేవుడు నడక నేర్పినట్లుగా నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నేర్పించబోతున్నాడు. నేర్చుకోవాలని ఆశ నీకుండాలే గాని, నా బ్రతుకు మార్చుకోవాలని ఆశ నీకుండాలని కానీ, నీకు నడక నేర్పడంతో పాటు నిన్ను కౌగలించుకుంటూ నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు. అడగండి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు అవి కావాలి, ఇవి కావాలి, నాకు అవసరాలన్నీ తీరాలని కోరుకోవడం మంచిదే. అంతకంటే ముందు నాకు నడత నేర్పయ్యా, నా ప్రవర్తన సరిగ్గా లేదయ్యా, నోరు జారుతున్నానయ్యా, చేయకూడని పనులు చేస్తున్నానయ్యా, చూడకూడని చూస్తున్నానయ్యా, నీవు కోరిన పరిశుద్ధత నాలో లేదయ్యా, నీవు ఇష్టపడిన పరిశుద్ధత నాలో లేదయ్యా, నా నడతను మార్చయ్యా, నా నడతను మార్చయ్యాను ప్రభు సన్నిధిలో మొరపెట్టేటట్లుగా నాకు నడక నేర్పయ్యా. నేను మార్చుకోవాలంటే నా వల్ల కావట్లేదు, నా చెయ్యి పట్టుకొని నేర్పించయ్యా. నువ్వు నేర్పించేవాడివి, నువ్వు గురువయ్యా, నువ్వే నిజ గురువయ్యా. అయ్యా నువ్వు మా గురువు నాయనా అని ఆయన పాదాలు పట్టుకొని, పాదాలు యొద్ద ముందు ఏమి నేర్చుకుందాం? నడతను నేర్చుకుందాం. ఆ నడతను నేర్చుకుంటే దేవుడే మన నడతను స్థిరపరుస్తాడు. దేవుని వల్లనే అది అవుతుంది. దేవుడు మొదట మనకేం నేర్పిస్తాడు? నడత అంటే మంచి ప్రవర్తన. ఈ లోకంలో నీతి ప్రవర్తన, మంచి ప్రవర్తన యేసు ప్రభు వలనే సాధ్యం. ఆయన్ని ఒక మనిషి నడతను స్థిరపరచగలిగి మార్చి నిరూపించగలిగినటువంటి దేవుడు. రెండవది మొదటి దెసలోనికీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దెసలోనికీలకు రాసిన మొదటి పత్రిక 4:9. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు
మీరు ఒక్కరినొక్కడు ప్రేమించుటకు దేవుడి చేతనే నేర్పబడితిరి. దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడు మనకు ఏం నేర్పిస్తాడు? ఒకటి నడత, 2 ప్రేమ. ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించడం అనేటువంటిది కొంచెం కష్టంగానే ఉంటది. మనం ఎవరిని ప్రేమిస్తామంటే మనల్ని బాగా ప్రేమించే వారినే మనం ప్రేమించగలుగుతాం. కానీ మనల్ని ద్వేషించే వాళ్ళను కూడా, మన కీడు కోరుకునే వారిని కూడా, మనకు నష్టాన్ని కలుగజేసిన వారిని కూడా ప్రేమించాలంటే అది దేవుని వలనే సాధ్యమంటే. దేవుని వల్లనే ఆ ప్రేమ మనం ప్రేమించగలుగుతాం. మనం ఇతరులని ప్రేమించడం అంటే మనం ఏం చేస్తామంటే మనం మనకు నచ్చిన వాళ్ళు మనం ప్రేమిస్తాం. కానీ వాక్యం ఎలా చెప్తుంది? మనం ఎలా ప్రేమించాలంటే ఇతరులని దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలంట. చూడండి, నా మాట కూడా యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నిజం చెప్పాలంటే ఒక మనిషిని ప్రేమించడం కొంచెం కష్టంగానే ఉంటది. కానీ దేవుడు ఎలా ప్రేమించమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి. నిజంగా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. 2 చేతులు పారజాపి సిలువలో మరణించేంతగా ప్రేమించాడు. మన కోసం తన సింహాసనాన్ని విడిచేంతగా ప్రేమించాడు. మన కోసం మన శిక్షను భరించేంతగా మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఇదే ప్రేమ మనం లోకంలో ఉన్న మనుషులకు చూపించాలంట. ఎలా చూపిస్తే మనకి ప్రేమించడం రాదండి. మనకు వాస్తవంగా మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు మనం ప్రేమిస్తాం, కానీ ద్వేషించిన వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? ఎంతో కొంత వారి మీద కోపం ఉంటది, కానీ ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? కొంతమంది అంట, నేనేమో దేవుణ్ణా అట్లా ప్రేమించడానికి? నాకు ఉంటది కదా బాధ, నాకు ఉంటది కదా కోపం. ఎవరైనా మనల్ని మనసులో గాయపరిచే మాట మాట్లాడి వాళ్ళు మన ఎదురు నిలబడితేనే మనం వారితో మాట్లాడలేము. ఎందుకంటే గాయం అంత బాధగా ఉంటది. దేహానికైనా గాయమైనా కొంతకాలానికి మానిపోతుందేమో, కానీ కొన్ని మాటల వలన అయినటువంటి గాయము ఎప్పటికీ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ప్రేమించాలని ఒకవైపు ఏమో వాక్య ప్రకారంగా ప్రేమించాలి 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 అనిపిస్తూ ఉంటది. కానీ వారు అన్న మాటలే, వారు ఎలా మాట్లాడారంటే నీలో ఉన్న బలహీనతలను వారు బలంగా చేసుకొని మాట్లాడారు. నీలో ఉన్న లోపాలను వారు ఎత్తి చూపిస్తూ మాట్లాడారు. ఎలా ప్రేమిస్తావు వాళ్ళని? నీ కన్నీటికి కారణమయ్యారు. నీ హృదయాన్ని చాలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే వారి మాటలకి నిద్రపోకుండా ప్రార్థన కూడా చేసుకొని ఇవ్వలేని స్థితి. ప్రార్థన కూడా చేసుకోలేకపోయావు. వాక్యం కూడా వినలేని పరిస్థితి. నేను వాళ్ళని ఏం అన్యాయం చేశాను, నన్ను ఇలా చేశారని బాధపడ్డావు. ఇప్పుడు వాక్యంలో వాళ్ళని ప్రేమించాలని ఉంది. ఎలా 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 కొంతమంది అంటారు, నువ్వు ఒకవేళ వెళ్ళి వాళ్ళని ప్రేమిస్తే ఏం నీకు రోషం లేదా? ఏం నీకు సిగ్గుగా లేదా? ఏం పడిన మాటలు సరిపోలేదా? అనిపించుకున్న మాటలు సరిపోలేదా? మళ్ళీ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను అంటాను, మనుషుల వైపు చూడటం మానే దేవుని పాదాల యొద్ద యేసయ్యా ఇవన్నీ కాదు, నీ ప్రేమ నాకు నేర్పించంతే. నువ్వు ఎలా ప్రేమించావు? నేను కొరడాలతో కొట్టిన వారిని నువ్వు ఎలా ప్రేమించావు? నిన్ను దూషించిన వారిని ఎలా ప్రేమించావు? నువ్వెవరో తెలియదని దుర్భాషలాడిన వారిని ఎలా ప్రేమించావు? అయ్యా, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ హింసించిన సౌలు దగ్గరికి నన్ను హింసిస్తున్నానన్నావు అంటే నిన్ను హింసించినట్టే. అలాంటి పౌలుని గొప్పగా వాడుకున్నావు. నాకు ఆ ప్రేమ కావాలి యేసయ్యా. నీ ప్రేమ లోకానికి చూపించాలనుకుంటున్నాను. జరిగినవేవో జరిగిపోయింది. నీవు మమ్ములను ఎలా ప్రేమించావో అయ్యా, అలాగున ప్రేమించే ప్రేమ నాకు నేర్పండి అయ్యా. అలాగున ప్రేమించే ప్రేమ నాకు నేర్పండి అయ్యా. నిజం చెప్తున్నానండి, పగతో ప్రతీకారంతో సాధించలేనివి కూడా ప్రేమతో సాధించవచ్చు. ప్రేమతో సాధించవచ్చు. నిజంగా ఈరోజు ప్రేమతో సాధించక ఏదైనా ప్రేమతో సాధించు బ్రదర్. ప్రేమకు మించింది ఏమి లేదు. అందుకే మనందరము
ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో దేవుని చేత నేర్పబడితే, అంటే దేవుడే నేర్పిస్తాడంతే. అడుగుదాం, ప్రభా నాకు ప్రేమను నేర్పించయ్యా. మమ్మల్ని ఎలా ప్రేమిస్తావు అలా ప్రేమించమన్నావు మనుషుల్ని. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించమన్నావు మనుషుల్ని. నాకు ప్రేమ కావాలయ్యా. ఈరోజు దేవుని ప్రేమ చల్లారిపోయిందండి. ఈరోజు ప్రజల్లో ప్రేమ కనిపించట్లేదు. మనం నిష్కపటంగా ప్రేమిద్దాం, ఒకరినొకరు గొప్పగా ప్రేమిద్దాం. ప్రేమే ముఖ్యం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయబడి ఉంటది వాక్యంలో. అంటే జ్ఞానం కంటే ప్రేమ గొప్పది. ప్రేమ లేకపోతే ఈ లోకంలో మనకి ఎన్ని వరాలున్నా వ్యర్థమని వాక్యం చెప్తుంది. ఈ ప్రేమని దేవుని దగ్గర నేర్చుకుందాం. ఒకడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేనివాడైతే మురోగెడు కంచును కనకరలాడించునని రాయబడి ఉంది. అంటే ప్రేమ లేకపోతే నీకు ఎన్ని వరాలు ఉన్నా ఉపయోగం లేదు. ప్రేమ ముఖ్యం. దేవుని చేత అది నేర్చుకుందాం. మనం మనుషుల పరంగా ఆలోచిస్తే, నిజం చెప్తున్నా అండి, మనం మనుషుల పరంగా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం కాదు కదా, ఒకరినొకరిని ఎట్టకొట్టినా తప్పులేదు. కానీ దేవుని ప్రేమతో పరిద్దాం, ప్రేమిద్దాం. ఆయనను బట్టి నువ్వు శత్రువును నువ్వు ప్రేమిస్తే నిన్ను బట్టి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒకటే చెప్తున్నాను, ఎవరి మీద పగబెట్టుకోవద్దు. వారు ఎలాంటోళ్ళైనా నువ్వే పలకరించి ఫస్ట్. నువ్వే ప్రేమగా వందనాలు చెప్పు, నువ్వే మాట్లాడు. వాళ్ళు మాట్లాడకపోతే నీకు వచ్చిన నష్టమే లేదు. ఇంకా నువ్వు దేవుని దృష్టిలో ఇంకా మంచిదాని అయిపోతావు. మనుషులు నిన్ను చులకనగా చూడొచ్చే, ఏంటి నువ్వు, నేను పలకరించినావు, నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నిన్ను తిట్టే వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావు, నేను మాట్లాడే వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావు అని ఎన్ని నీ బాధ్యతగా నువ్వు మాట్లాడి వదిలేసే. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అంటే నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ ఆలోచన చాలా విలువైనది. నువ్వు దేవుని కోసం, దేవుని పనిలో ఎలా వాడబడాలి, జీవితంలో ఎలా నిలబడాలి, వాటి కోసం ఆలోచించు. నీ మీద పగలు పన్నుతున్న వారు, నిందలు వేస్తున్నవారు, వారి గురించి ఆలోచించొద్దు. ఎన్నోసార్లు చదివాను కానీ నిన్న ఒక మాట నా హృదయాన్ని తాకిందండి. ఆ మాట వింటున్నప్పుడు, ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి చూడండి ఆ మాట కూడా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16 వచనం ఒకసారి చదవండి. 12:16. మూఢుడు కోపపడునది నిమిషములోనే బలపడును, వివేకి మూఢుడు కోపపడునది నిమిషములోనే బయటపడును, వివేకి నిందను వెల్లడపరచక ఎవరకుండును. ఊరకుండును. మూఢుడట, మూర్ఖుడు. ఏదైనా కోపం వచ్చిందనుకో వెంటనే బయటపడతాడట, అస్సలు ఆగడట. వెంటనే నేను అసలు ఒప్పుకోను, నా మీద నిందేస్తే నేను మాటలు పడను, నేను ఎందుకు పడాలని ఆవేశపడిపోయి దుర్భాషలాడి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడట మూర్ఖుడు. అదే వివేక్ ఏం చేస్తాడో తెలుసా? తన మీద వేసిన నిందను సైలెంట్ గా ప్రేమిస్తూ వెల్లడపరచడం. ఒకరోజు రాబోతుంది. ఈరోజు నీ మీద నిందలు ఇస్తున్నారు, ఈరోజు నిన్ను అవమానపరుస్తున్నారు. అలాంటి వాళ్ళను ప్రేమించడం కష్టంగా ఉందా? మౌనంగా ఉండు. వివేకి నిందను వెల్లడపరచడు, బయట పెట్టాడు, సైలెంట్ గా ఉంటాడు. ఎవడు నిందిస్తాడో వాడే వచ్చి నీ దగ్గర ఒప్పుకుంటాడు. సారీ, నేను ఆ రోజు అలా అని ఉండకూడదు, సారీ నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండకూడదు, నేనేదో ఆ విషయంలో మాట్లాడాను. నీ పాదాలు ఎద్దుకు వస్తారు. మరలా చెప్తున్నా, పగతో సాధించలేనివి ప్రేమతో సాధించవచ్చు. దేవుని దగ్గర నేర్చుకుందాం. ప్రభువా నాకు ప్రేమనే నేర్పియ్యా. అడగండి, ప్రేమనే. ఎవరినైనా ప్రేమించే మనసు గొప్ప కోసం కాదు, దేవునికి మహిమ కలుగును గాక. నన్ను బాగా బాధ పెట్టి, నన్ను అవమానపరిచి, నన్ను ఏడిపించిన వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడతాను. ఒకరోజు ఒక తమ్ముడు నా పరిచర్య చేసే ప్రాంతంలో చుట్టుపక్కల తమ్ముడు, అన్నా ఆ అక్క నేను చాలా బాధ పెట్టేసింది, నువ్వు ఏడవడానికి బాగా కారణమైంది, నేను ఎన్నో రోజులు సరిగ్గా భోజనం కూడా చేయనివ్వలేదు, అంత బాధ పెట్టి మాట్లాడి మళ్ళా వచ్చి పలకరింగనే నువ్వు ఎందుకు పలకరిస్తున్నావు, నువ్వు తగ్గొచ్చు కదా, ఎందుకన్నా అలాగా అని నన్ను బాగా ప్రేమించే ఒక తమ్ముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు నేను అన్నాను, నాకైతే నా వ్యక్తిగతంగా ఆమెని ప్రేమించడం కాదు కదా, ఆమె మీద నాకు విపరీతమైన కోపం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ మనలోకి వచ్చాక మనం కోపంగా ఉండలేంరా, పగతో ఉండలేంరా. ఓ 2-3 రోజులు బాధపడినా 4వ రోజు వెళ్ళి వాళ్ళతో పలకరిస్తే బాగుండు అనిపిస్తుందిరా. అది నాలో మనలో ఉన్న గొప్పతనం కాదు, అది నా దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం. నా దేవుని దగ్గర ప్రేమ నేర్చుకుంటే అంతేనండి. దేవుని దగ్గర నేర్చుకోండి, చాలా బాగుంటుంది. దేవుణ్ణి అడగండి. 3వ మాటను చదివించిన ముగిస్తాను, నాకు టైం అవుతుంది, ట్రైన్ ఉంది.
మూడో మాట త్వరగా 144వ సంకీర్తన 144 సంకీర్తన మొదటి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. 144 మొదటిది. నా కాశ్రీ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. 3 దేవుడు పోరాటాన్ని నేర్పిస్తాడట. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. తీయొద్దు, గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది 7:1 నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము అని రాయబడి ఉంటది. నరుని కాలము భూమి మీద యుద్ధ కాలం. నిజం చెప్పాలంటే ఈ లోకంలో మన జీవితం అంతా పోరాటాలు. ఎన్ని పోరాటాలు, అప్పులనే పోరాటాలు, శ్రమలనే పోరాటాలు, ఇబ్బందులనే పోరాటాలు. మనకి ఎలా ఉంటదంటే జీవితంలో ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు మింగలేం కక్కలేం అన్న స్థితిలో మనం ఉంటాం. ఆ పోరాటాలు వచ్చినప్పుడు వెనుదిరిగి పారిపోలేం, అలా అని పోరాడలేం. ఇలాంటి సమయంలో అయ్యా అప్పుల పోరాటం, ఆర్థిక ఇబ్బందుల పోరాటం, ఉద్యోగం లేదనే పోరాటం, నిందలనే పోరాటం, కుటుంబ పరిస్థితులనే పోరాటం, కార్యం జరగక పోరాటం, వివాహం అవ్వక పోరాటం, ఇంట్లో వారికి రక్షణ లేక పోరాటం. ఇలాంటి పోరాటాల మధ్యలో ఏం చేయాలయ్యా, అర్థం కావట్లేదయ్యా అన్నట్లు పరిస్థితి ఉంటే ఒకటే చేయి, నాకు పోరాటం నేర్పయ్యా, నేను ఓడిపోకూడదయ్యా, నా వ్రేళ్లకు నువ్వు పోరాటాన్ని నేర్పు, నా వ్రేళ్లకు నువ్వు పోరాటాన్ని నేర్పయ్యా. పోరాట యోధునిగా నేను పోరాడాలయ్యా, వెనుదిరిగి భయపడేవాడిగా కాదు, పారిపోయేవాడిగా కాదు. అయ్యా నేను పోరాడేటువంటి వ్యక్తిగా నాకు పోరాటం నేర్పించని దేవుని దగ్గర అడగండి. మనం ఎందుకు భయపడాలండి? పోరాటాలకు మనం భయపడే వారిగా ఉండకూడదండి. మనం దేవుని దగ్గర పోరాటాన్ని నేర్చుకోవాలి. అడుగు, నా దేవా నాకు పోరాటాన్ని నేర్పు, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పు, నాకు నేర్పించే దేవుడవు నీవు, నేను వెనుతిరగను, నేను పోరాడతాను. అమ్మా మనమంట సైనికులమని రాయబడి ఉంటది దేవుని వాక్యంలో, తిమోతి పత్రికలో. మనం జట్టి అయిన సైనికులు అంటే వెనుదిరిగే వారం కాదు, మనం పోరాడేవాళ్ళం. సమస్యలకు భయపడి వామ్మో వాయో నేను ఉండను, నేను చచ్చిపోతానని వెనక్కి తిరిగే వాళ్ళం కాదండో. మనం పోరాడి నిలబడాలి, గెలిచి చూపించాలి. దేవుడు ఆ పోరాటాన్ని మనకు నేర్పును గాక. 1 నడతను నేర్పుతాడు, 2 ప్రేమని నేర్పుతాడు, 3 పోరాటాన్ని నేర్పుతాడు. నాకు నేర్పించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, మాకన్నీ నేర్పించేవాడు నీవేనయ్యా. నీవు మాకు నేర్పిస్తేనే తండ్రి అయ్యా నీ యొద్ద మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నామయ్యా. మాకు ప్రేమను నేర్పియ్యా, నడతను నేర్పియ్యా, పోరాటాన్ని నేర్పియ్యా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరి కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు తీర్చండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడండి. నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి, నీ పిల్లలకు భద్రతనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. మాకు అన్నీ నేర్పించేవాడువు నీవే కదయ్యా. నీ యొద్ద మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా మంచి మనసు మాకు అనుగ్రహించండి అయ్యా. దయగలిగిన దేవుడవు నీవు, కృపగలిగిన రాసువు నీవు అయ్యా. నీవు మాకు నేర్పిస్తేనే మేము నేర్చుకోగలుగుతాం. ఆత్మీయంగా ఎదిగే కృపనివ్వండి. మా కుటుంబ సమస్యలు అన్నీ తీర్చి మీరే మాకు తోడుగా ఉండి బలపరిచి మీరు రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి తోడైండును గాక. దేవుని కంచె మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన ప్రయాణాల చుట్టూ వేయబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకు